పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే దిశగా కేటాయింపులు జరిగాయని భారత్ ఖేత్ మజ్దూర్ యూనియన్ బీకేఎంయు రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ ఆరోపించారు. మంగళవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలను ఆదుకోవడంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కీలక పాత్ర పోషిస్తుందని, ఇలాంటి పథకాలకు అరకొరగా కేవలం 88,000 కోట్ల నిధులను కేటాయించిందని, ఇలా చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడం సాధ్యం కాదని, ఉపాధి హామీ పథకం లక్ష్యం నెరవేరదని అన్నారు. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది కేవలం వాళ్ళ యొక్క అధికారాన్ని నిలిపడానికి అవకాశం కల్పించినటువంటి ఆయా రాష్ట్రాల బడ్జెట్గానే మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇలా బడ్జెట్ అంతా కూడా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ కేటాయింపులు జరగాలి తప్ప కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితమైనటువంటి బడ్జెట్గా ఈ యొక్క అభిప్రాయపడతా ఉన్నాం. ప్రధానంగా ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీల పట్ల, ఉపాధి కూలీల పట్ల ఈ బడ్జెట్ కేటాయింపుల్లో నిర్లక్ష్యం జరిగింది. గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో కేవలం 2 కోట్లు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి పేదలందరికీ ఉపాధి కల్పించాలి, వ్యవసాయ కూలీలకు అందరికీ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ఉపాధి హామీ పథకం యొక్క లక్ష్యాన్ని ఇలా తూట్లు పొడిచేటువంటి పద్ధతిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ కనబడుతూ ఉన్నది. ఇవాళ గత అనేక సంవత్సరాలుగా ఇలా ఉపాధి హామీకి బడ్జెట్ కేటాయింపులు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క మూడు పర్యాయాలుగా ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులు నిర్లక్ష్యం చేస్తూ కోత విధిస్తూ ఉన్నది. అందులో భాగంగా ఇలా మొత్తం కూడా ఉపాధి హామీ పథకాన్ని నిర్లక్ష్యం చేయడానికి, దీన్ని ఎత్తివేసడానికి కుట్రలో భాగంగానే ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు జరిగినాయని భావిస్తూ ఉన్నాం. ఇది మొత్తం కూడా మరణశాసనంగా ఇలా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ ఉంది. కాబట్టి ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని ఈ బడ్జెట్ కేటాయింపులు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.